హలో, నమస్తే. నేను మీ వెంకటేష్. మీరు వింటున్నది ఒక గుండె చప్పుడు కాదు. మీరు వింటున్నది ఒక మగ్గం శబ్దం. నేను ఒక కథ చెప్పే వ్యక్తిని కాదు, ఒక బిజినెస్ మ్యాన్‌ని కాదు. ఒక మగ్గం ప్రాసెస్ ఎలా ఉందో దాన్ని మాత్రం వివరించే వ్యక్తిని మాత్రమే. నేను నా చిన్నప్పటి నుంచి నా కథలు ఎలా ఉండేవంటే, ఒక బొమ్మతో, ఆట వస్తువులతో గానీ, ఎటువంటి వాటితో ఆడుకునేవాడిని కాదు. మా అమ్మా నాన్న కౌగిల్లో వాళ్ళు ఎంత జాగ్రత్తగా పెంచారో, వాళ్ళ కష్టం విలువ తెలిసేవాడిని. కష్టంతో ఎలా బతికానో, కష్టంతో బతికే ఇలా ఇంత వాడిని నన్ను చేశారు. వాళ్ళ వృత్తి చేతి మగ్గం. ఆ ఒక్క చీర నేయడానికి 2-7 రోజుల వరకు పడుతుంది. ఆ ప్రాసెస్‌లో వాళ్ళు కళ్ళు పనిచేయాలి, మెదడు పనిచేయాలి, చెవులు బాగుండాలి, చేతి ఇలా ఇలా పీకుతారు చూడండి, అది అన్నీ బాగా పనిచేయాలి. దాంతో పాటు కాళ్ళు ఉండాలి. ఈ మొత్తం అన్ని ప్రాసెస్ బాగుంటేనే వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ మొత్తం అంతా పెట్టుకొని ఎంత పని చేస్తేనే ఒక చీర ప్రాసెస్ మంచిగా తయారవుతుంది. అప్పుడు బాగుంటుంది. ఆ ఒక్క చీర నేయడానికి దాని మధ్యలో 10,000-15,000 పోగులు ఉండొచ్చు. ఆ ఒక్క పోగు బీన ఆ చీర వెనక్కి వచ్చేస్తుంది. అది ఒక చీర వెనక్కి వచ్చేస్తే అతను నేసిన వ్యక్తి ఎంత బాధపడతాడు. అరే, మనం ఇంత కష్టం నేసి ఇంత చేసి కూడా వెనక్కి వచ్చేసిందంటే చాలా ఫీల్ ఉంటుంది కదా. ఇదంతా ఎలా ఉంటుందంటే చాలా సాడ్గా ఉంటుంది. కానీ నా చిన్నప్పుడైతే చాలా ఉండే మగ్గాలు మా చుట్టుపక్కల మా ఏరియాలో. కానీ ఇప్పుడు ఏమైందో ఒక 20-25 ఏళ్ళ సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసినా మగ్గాలు తగ్గిపోయాయి. అరే, పట్టు విలువ పెరుగుతుంది కానీ పట్టు నేసే మగ్గం వాడి విలువ తగ్గిపోయింది. ఆ ఒక్క వ్యక్తికి విలువ ఇచ్చారంటే అతను కూడా ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఆనందపడతాడు. దాంతో మనం ఇంకా ఎక్కువ ఆనందపడి ఎక్కువ మనమే బాగుంటాం. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో ఏముంటుందంతా మనం ఇంకా భవిష్యత్తులో తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు మీరు చూసారంటే ఈ వీడియోని మీకు ఆనందంగా బాగుంది అనిపించింది నేను అనుకుంటున్నాను. మీరు వింటారని, చూస్తారని రాబోయే ఎపిసోడ్స్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.